పేరు పెద్దనాన్న? అంజయ్య పేరు. అంజయ్య. ఏ అంజయ్య ఊరే? ఊరే ఊరేనా? ఊరే శివంపల్లేనా? సేంపేట. ఆ. ఏమైతుంది రాజకీయం ఏమైతుంది ఏం చెప్పకపోతే? ఈ రాజకీయం అంటే ఇక ఇది ఉన్నది చెప్తున్నాము. రూలింగ్ పార్టీలు ఉన్నారు, అధికారం ఇప్పుడు ఉన్నది. మేము గెలుస్తాం, మీకు ఎందుకు బాధ, మేము ఉన్నాము, అన్నీ చేస్తాము. ఇక ఇప్పటి చేసింది అమలు పరుస్తాం ఆరా అన్నారు. ఇంతవరకు మాకు గ్యాస్ సబ్సిడీ రాలేదు, ఆ భూమి పైసలు సరిగా రాలేదు, కరెంట్ బిల్లు మాపి అన్నారు, అది అది అన్నారు, జీరో వస్తాయని జీరో, ఇంతవరకు జీరో వస్తలేదు, ఏది వస్తలేదు. మామూలుగా మరి ఎట్లా ఎవరికి ఇది వేద్దాం ఇది ఓటు పరిస్థితి ఈసారి? ఉన్నది. అని ఇప్పుడు కేంద్రం ఉన్నది. ఉమ్, ఇక కేంద్రం అన్ని ఆదుకుంటేనే ఇప్పుడు ఈ కేంద్రం మనం పైసలు ఇస్తేనే ఇక్కడ పని నడుస్తుంది. ఉమ్, కేంద్రం పైసలు ఇవ్వకపోతే పని నడవది. ఉన్నాయి ఇప్పుడు వీటికే సగం కూలిపోయింది, ఆ సగం కూడా కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అంతే. మరి ఇంత బడ్జెట్ ఇంత ఇస్తేనే ఆడికి పోయి అయ్యా అయ్యా అప్ప అని బతులాడుకొని తెచ్చుకుంటే మన రాష్ట్రంలో కొంచెం మెరుగుపడుతుంది రాష్ట్రం. లేకపోతే కష్టం అని. ఎందుకట్లా? ఎందుకట్లా అంటే మరి ఇప్పుడు వండి పెడితే ఆయన ఆడున్నాడు, ఉమ్, మళ్ళీ వడ్డిస్తాడు, వీడు ఎంత ఎంత ఇస్తాడు, ఉమ్, చెంచా చేస్తాడా, వానికి చూసుకుంటే వానికి గింత పెడతాడా గింత పెడతాడా. ఉమ్, అది పోయి అయ్యా నాకు పరిస్థితులు బాగాలేవని మనం బతలాడుకోవాలి. ఉమ్, క్లిష్ట పరిస్థితుల్లో మేము మా రాష్ట్రం తెలంగాణ ఉమ్, కాబట్టి ఏదో మీ యొక్క దయ, మీ పెద్ద మనిషివి ఉమ్, రాష్ట్రాలకు, నా ఒక రాష్ట్రం కానీ నువ్వు రాష్ట్రాలకు పెద్ద మనిషివి కాబట్టి మాకు సహాయకారం చేయాలని ఉమ్, ఉమ్, కోరాలి ఉమ్. అని. ఓకే. అది నా పరిస్థితి. మరి ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఎవరు గెలిచినట్టున్నారు అంటావు? ఇప్పుడు బీజేపీ గెలుపుకుంటే కొంచెం ముందుకు పోవాలి. అంతేనా? ఆ. అందుకే మీకు ఈడ కేసీఆర్ గట్టిగా ఉంటాడు అదే. ఏం లేదు, కేసీఆర్ 3వ స్థానంలో ఉంటాడు ఈడ ఈడ, అందుకే అట్లా. అంతే. ఉమ్. మరి కలెక్టర్ పని చేసినాడు కదా కేసీఆర్ మంచి. కలెక్టర్ చదివి కలెక్టర్ తినలేదు ఏం, అంతేనా? కలెక్టర్ అంటే కలెక్టర్ ఉన్నప్పుడు సంపాదించుకోలేదు ఏమి. సంపాదించకుండా అంటే ఇప్పుడు ఎవరు సంపాదించుకోలేదు చెప్పు. నీ చెప్రాసి గారు సంపాదించుకుంటున్నాడు, డాక్టర్ వాళ్ళు ఇలా కలెక్టర్ దగ్గర ఉన్న చెప్రాసి సంపాదించుకుంటున్నాడు లక్షల కొద్ది. మరి ఆయన సంపాదించుకోలేదు, సంపాదించుకునే ఉన్న పైసలు ఖర్చు పెట్టడానికి వచ్చింది ఆయన. అంతేనా? మరి ఆయన ఎరికైనా తెచ్చిండ, విదేశాలకి ఏం తెచ్చి పైసలు తెచ్చి పెట్టుకుంటుండా, భూమి అమ్మి పెడుతుండా, ఇప్పుడు సంపాదించి ఇప్పుడు పెట్టుకుంటుండు అంతే. అంతే. మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఉంటారు ఏం సంగతి? చెప్తున్నాయి కదా నేను. ఉమ్. అది ఇది ఆడికి వదిలేమో ఇప్పటిదాకా మోడీ పైసలు పడితేనే పోయినాము, ఈ అప్లికేషన్ ఇమ్మన్నారు, ఇచ్చినాము, వేసినాము, వచ్చినాము. కొన్ని వస్తున్నాయి, కొన్ని టైం పడుతుంది, అయినాయి. ఎలక్షన్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అది కూడా కరెక్టే, మనం కూడా అర్థం చేసుకోవాలి. కోడ్ ఉంది కాబట్టి రావు. ఇప్పుడు ఆహార పథకం ఇచ్చే ఇప్పుడు కోపులు కొడుతున్నారు, అవి అది కంటిన్యూషన్ నడిపిమంటుంది కదా, నడుస్తుంది. 300 కాడికి ఇమ్మన్నాడు, సరే అని కొడుతున్నాం, ఏం చేసిండు? ఏం చేస్తారు. చేయలే కదా తెలంగాణకు మోడీ. తెలంగాణకి ఏమి ఇచ్చిండు మోడీ? ఏమి చేయలే కదా. ఎందుకు చేయలేదు? ఏమి ఇచ్చిండు? సీసీ రోడ్లు ఎక్కడికైనా వస్తున్నాయి, సీసీ రోడ్లు ఎక్కడికైనా వచ్చినాయి. ఇప్పుడు ఈ రోడ్లు ఏమో రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, అది కూడా కాంట్రాక్ట్, అది కూడా వీడికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి ఇచ్చేది లేదు. వాడు తీసుకుంటుంటే టోల్గేట్ వాడు వసూలు చేసుకుంటుండు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని మనకు. కానీ ఇప్పుడు ఊళ్ళో సీసీ రోడ్లు ఇవి పాత్రం బైక్ అండే పైసలు ఎవరు ఇస్తున్నారు మోడీ కాకపోతే? ఎందుకు అంత కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇచ్చిండు అంటారు. ఎటుకి ఇంటికి ఇస్తుండా, అంతేనా? ఇంటికి ఇస్తున్నా, నా ఇంటికి ఇస్తుందా నేను. మరి ఎక్కడికి వెళ్తున్నాయి అవి? సెంట్రల్ అంతేనా? సెంట్రల్ ఫండ్స్, అది సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి. అవి ఇది మన బియ్యం ఎట్టుకుని వస్తున్నాయి పోయి. మరి అంత ముందు బియ్యం ఇవ్వలేదు కేసీఆర్, వాడు పైసలు తీసుకుంటు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తాను ఓకే. మోడీ. వస్తున్నాయి ఇప్పుడు. వస్తున్నాయి కంటిన్యూషన్. చెప్పేసిండు 5 సంవత్సరాలు నీకు నేను ఉండని లేకపోని నీకు 5 సంవత్సరాలకి నేను గ్యారంటీ ఇస్తున్నా మీకు ఆమె అని చెప్పిండు. అంతే. చెప్పిండు వస్తున్నాయా? వస్తున్నాయి, మనిషికి వస్తున్నాయి. మనిషికి ఎంత? 6 కిలోలు వస్తున్నాయి, మనిషికి 6 కిలోలు మంచి 4 కిలోలు బియ్యం వస్తుంది. పర్ కిలో. ఉమ్. రూపాయి ఎవరు తీసుకుని లేదు. అంతే ఇక ఒక బియ్యం ఇచ్చిండు, 2 రోడ్లు వేసిండు. సీసీ రోడ్లు ఇస్తున్నాడు, ప్రాజెక్టులు కావాలంటే ప్రాజెక్టులు కూడా ఇస్తున్నాడు. ఇక మూసీ నదికి దానికి ఏదో మొన్న వయ్యూరు దానికి కూడా ఏదో ఫండ్స్ ఇస్తా అని చెప్పిందంట. ఇప్పుడు అవి వచ్చే టైం సెంట్రల్ ఫండ్సే కానీ రాష్ట్ర ఫండ్స్లో ఏమున్నాయి? పెద్ద బయారం అయిపోయింది కదా, అంతే. ఏముంది ఇక్కడ అన్న పోతే ఉబ్బి ఉన్నది, అంత చౌకపోయారు, మనంతా చౌకపోయారు, బుడుతున్నది ఆడ ఇప్పుడు. అన్న పోయి కులవాడాలి, అన్న పోయి ఆడికి తెచ్చి ఆడ శంకర సిమెంట్ అన్న పోస్తేనే తమ్మికి ఆడ నీకు వస్తుంది. ఎవరికి కానీ నీ ఓటు ఎటు పడుతుంది చెప్పు. చెప్తున్నా మోడీకి చెప్తున్నా, అంతేనా? అంతే పక్కా. పక్క చెప్తున్నా నేను ఉన్నావు. రేపు కేసీఆర్ రేవంత్ వచ్చి బతలాడు కూడా ఏవా? వాళ్ళు నీ వాళ్ళు బతలాడేది నాకు, నా ఓటు నాకు నీ హక్కే కదా. అంతే. వాళ్ళు వచ్చి పెద్ద మనిషి మాకు అంటే అది పో నాయన వేసాం పో ఆంటం పో, నీకు ఆనాడే చేసే పని చేయాలి, ఆనాడే. అరే ఆంటీ ఆయనను కూడా ఏమయ్యా పో అని ఎలగొట్టద్దు, ఒక నర్వా చేయొద్దు, మెల్లగా
ఒక రాయి తీసి బాగా తెచ్చేస్తే దన్నుమ సప్పుడు వస్తుంది. అట్టే మెల్ల రాయిని ఇళ్ళకి తోయాలి. అట్లా 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 సప్పుడు కాకుండా వెళ్ళిపోమనాలి.